అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించేయండి అని అంటే నేను చెప్పాను 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది, ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నా. పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్ళకు అప్పచెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులు ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛన్ పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు, ఒక యాక్సిడెంట్ లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్